ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రితో సహా ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. పక్కా ప్రణాళికతో తన కుటుంబానికి నష్టం కలిగించాలనే దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని లీగల్ నోటీసుల్లో తెలిపారు. పక్కా ఎజెండాతో సాగిస్తున్న కుట్రలో భాగంగా తమకు సంబంధం లేని అనేక అంశాల్లో తమ పేర్లను, ఫోటోల్ని వాడుకుంటున్నారంటూ వారిపై తగిన చర్యలు తీసుకుంటారంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఫోన్ ట్యాపింగ్ వివాదం ఇప్పట్లో సమిసిపోయేలా లేదని అనిపిస్తోంది. ప్రస్తుతము దేశ వ్యాప్తంగా ఇది చాలా హాట్ టాపిక్ గా మారిందనే మనం చెప్పుకోవాలి. ఒకవైపు మాజీ డీసీపీ రాధాకిషన్ సంచలన విషయాలు పేర్కొన్న విషయం తెలిసిందే. రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని కూడా ఆయన రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వివాదం అనేది చాలా సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవాలి. దానిలో భాగంగా నిన్న సిరిసిల్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి కేటీఆర్ పైన పోటీ చేసి ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి, ఆయనతో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి నిన్న సిసిఎస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి ప్రధానంగా కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, దీని మీద కాస్త దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. నిరాధారమైన మతిలేని ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, అలాగే ప్రధానంగా ఆయన ప్రస్తావించింది ఇండైరెక్ట్ గా మంత్రి కొండా సురేఖ పేరుతో పాటు కేకే మహేందర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే లీగల్ నోటీసులతో పాటు దావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఆయన ప్రధానంగా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వాస్తవాలను సరిచూసుకోకుండా ఇలాంటి చెత్త వార్తలు ప్రచురించే మీడియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తామని కూడా ప్రధానంగా కేటీఆర్ ఎక్స్ వేదిక కూడా ప్రస్తావించారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ మంత్రులు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన చాలా తీవ్ర ఆగ్రహంగా ఊగిపోతున్నారని చెప్పుకోవాలి. అయితే కొద్ది రోజుల కిందట ఒక బహిరంగ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఫైర్ అయ్యారని చెప్పాలి. అయితే ప్రధానంగా కేటీఆర్ ఆ సభలో అక్కడక్కడ ఒక ఇద్దరు ముగ్గురు దొంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, కానీ అందరి ఫోన్లు మేము ట్యాప్ చేయలేదని కూడా ఆయన ప్రస్తావించారు. దీనికి కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడక్కడ దొంగల ఫోన్లు ట్యాప్ చేశామని పరోక్షంగా కేటీఆర్ ఒప్పుకున్నాడని, దానికి ఫలితము త్వరలో ఖచ్చితంగా చిప్పకూడు కూడా తినాల్సి ఉంటుంది చెర్లపల్లి జైల్లో అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం కూడా సంచలనాత్మకంగా మారింది. అంటే ఇండైరెక్ట్ గా త్వరలో ఈ కేసుని చాలా ఎక్స్పిడైట్ వేగవంతంగా పూర్తి చేసి ప్రధానంగా ఇది ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడుస్తుంది. త్వరలో కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ వివాదంలో అరెస్ట్ అవ్వచ్చని, అలాగే దానితో పాటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా లీగల్ నోటీసులు కూడా పంపించవచ్చు అనేది కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది సందీప్. అయితే దీనితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 2 రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ వివాదంలో. కాసిం రిజ్వీ అరాచకాలను మించిపోయిన కేసీఆర్ అండ్ కో ఆగడాలు అని కూడా ఆయన ప్రధానంగా చిట్ చాట్ లో ప్రస్తావించారు. అలాగే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కూడా ఆయన రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరిది ముగ్గురిది అనడం కూడా నేరమే, కేటీఆర్ వ్యాఖ్యలను హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని కఠినంగా శిక్షించాలి అనేది కూడా ఆయన ప్రస్తావించారు. నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రూవ్ అయితే 10 ఏళ్లు కేటీఆర్ కు జైలు శిక్ష పడుతుంది అనేది కూడా ప్రధానంగా ఈ మధ్య కాలంలో తరచుగా మంత్రులు కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. త్వరలో కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చని ఇండైరెక్ట్ గా అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా, లేకపోతే రాజకీయంగా ముందస్తు ఇది లీకులు అనుకోవాలా, తరచుగా కూడా మంత్రులు మనం చూసుకుంటే నిన్న మంత్రి కొండా సురేఖతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా గాంధీ భవన్ లో అధికారిక ప్రతినిధులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా ప్రధానంగా లీకులు ఇస్తున్నట్టే అనిపిస్తుంది. త్వరలో కేటీఆర్ డెఫినెట్ గా అరెస్ట్ అవుతారు అనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గా ప్రచారంలో ఉంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జైల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టాలి వీళ్ళ కోసం అనేది కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటి, ఎవరికి వాళ్ళు
తమ ఇష్టానుసారంగా ఒకరికి తెలియకుండా ఒకరికి తమ ఓన్ ఇంట్రెస్ట్ తోని ఫోన్లు ట్యాప్ చేయడం ఏంటి, టాలీవుడ్ లో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడం ఏంటి అనేది కూడా ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇండైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగ్ పైన కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యత రహితము, ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని కేటీఆర్ ఇండైరెక్ట్ గా కూడా ఒప్పుకున్నారని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అయితే కుటుంబంలో ఒకరికి తెలియకుండా ఒకరి ఫోన్లు ట్యాపింగ్ చేసుకోవడం అనేది కూడా గడిచిన కొద్ది రోజులుగా వివిధ ఛానళ్లలో డిబేట్లతో పాటు ప్రధానంగా యూట్యూబ్ లో కూడా మనం వింటున్నాము. అడ్వకేట్లు కూడా గతంలో ప్రభుత్వంలో ఏఏజీపీగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన కొంతమంది సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు కూడా తరచుగా ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తున్నారు. ఫ్యామిలీలో అందరూ ఒకరికి పైన ఒకరికి తెలియకుండా నిఘా పెట్టుకున్నారు. అలాగే దానితో పాటు ఇదైతే దీనికి అథెంటిసిటీ లేదు, మనం స్పెక్యులేటివ్ గానే తీసుకోవాలి. మనము ప్రధానంగా వార్తా కథనాలలో వస్తున్న దాన్ని బేస్ చేసుకొని మనము దీన్ని చర్చించుకుంటున్నాము. కుటుంబ సభ్యుల సొంత వైఫ్ ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేశారు అనేది కూడా ప్రధాన ఆరోపణ ఉంది. దీనికైతే పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఇంకా అథెంటిక్ గా ఒక రిపోర్ట్ అనేది రాలేదు. ఇది స్పెక్యులేటివ్ గా ఒక ప్రచారంలో ఉంది అని చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అనేది కూడా సమసిపోయే విధంగా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ఇవే ప్రధాన అస్త్రంగా వాడుకుంటూ ఉంది. అలాగే దానితో పాటు ఉప ఎన్నికల సందర్భంగా అటు దుబ్బాకతో పాటు హుజురాబాద్ అలాగే హుజూర్ నగర్ కి మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నిక బై ఎలక్షన్ సందర్భంగా కూడా ప్రధానంగా ఇటు అధికారిక వాహనాలలో డబ్బులు మేమే తీసుకెళ్లామని కూడా రిమాండ్ రిపోర్ట్ లో మాజీ ఓఎస్డీ రాధాకిషన్ పేర్కొనడం కూడా సంచలనాత్మకంగా మారింది. అలాగే దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా కూడా రఘునందన్ రావుకు చెందిన ₹1 కోటి కూడా సీజ్ చేశామని ప్రణీత్ రావు చెప్పడంతోనే ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి టీంతో వెళ్లి టాస్క్ ఫోర్స్ సిబ్బందితో ఈ డబ్బులు కూడా సీజ్ చేశామని చెప్పడం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. అంటే ఒక రకంగా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో వీళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. రోజుకు ఒక విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. అయితే త్వరలో ఇప్పుడు మంత్రులు ఇస్తున్న లీకుల పరంగా త్వరలో కేటీఆర్ పైన ఖచ్చితంగా ఒక యాక్షన్ ఉంటుంది, లీగల్ నోటీసులు పంపిస్తారనేది కూడా ప్రధానంగా చర్చ సాగుతోంది. మరి ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ విషయంలో వ్యవహారంలో కానీ పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణలు చేసి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ అయితే నడుస్తుంది అని చెప్పుకోవాలి. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.